హాయ్, నేను మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్. హలో, ప్లీజ్ లెట్ మీ ఇంటరప్ట్. నేను మీ ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. సో, ఈరోజు మన ఛానల్లో మనం కామన్ మ్యాన్‌కి వచ్చే క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుందాం. సమ్ ర్యాండమ్ ఈఎన్టీ క్వెషన్స్ అండ్ హియర్ ఈజ్ అవర్ డాక్టర్ మనకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ క్వెషన్, మనం గట్టిగా మాట్లాడినప్పుడు గానీ, గట్టిగా అరిచినప్పుడు గానీ వెంటనే థ్రోట్ నొప్పొస్తది. అది మనం ఊరికే వదిలేయచ్చా? డాక్టర్ దగ్గరికెళ్ళాలా? సో ఒకవేళ ఇఫ్ ఇట్స్ అ వన్ టైమ్ థింగ్, దాని గురించి ఇగ్నోర్ చేసినా దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. బట్ రిపీటెడ్గా అదే పనిగా అరుస్తున్నారు, కాన్స్టెంట్లీ పార్టీయింగ్ అలాట్, టాకింగ్, ఆర్ బై ప్రొఫెషన్ మీరు టీచరో, పాడ్కాస్టరో, ఒరేటరో, స్పీకరో అయితే మాత్రం దెన్ దట్ మైట్ బి అ లిటిల్ అలార్మింగ్, బికాస్ మోర్ దెన్ 1 వీక్ ఉంది హోర్స్నెస్ అంటే ఇవాల్యుయేషన్ చేయాలి. ఓకే. సో, పిల్లలు స్విమ్మింగ్‌కెళ్తా ఉంటారు. రైట్. సో, ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలా పేరెంట్స్ పంపించరు. సో, దానికేమన్నా మీ దగ్గర టిప్స్ ఉన్నాయా? టిప్స్ కాదు, డెఫినెట్లీ వన్ సచ్ టిప్ మే బి లైక్ ఇయర్ ప్లగ్స్ వాడచ్చు. బట్ దాట్ ఆల్సో కాజెస్ కాన్స్టెంట్ ఇరిటేషన్ కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్లో లైక్ కస్టమ్ మేడ్ ఇయర్ ప్లగ్స్ చేసుకోవచ్చు, విచ్ ఆర్ వెల్ ఫిట్టింగ్ అండ్ నైస్. దట్ విల్ కాజ్ లెస్ ఆఫ్ అ ప్రాబ్లమ్. బట్ వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల అయితే పెద్ద ప్రాబ్లం రాదు. ఇనిషియల్గా వాటర్ వెళ్ళింది ఎప్పుడైనా ఆరిపోతుంది, ఇల్ డ్రై అప్ ఆన్ ఇట్స్ ఓన్. సో అన్లెస్ నోస్ ఇన్ఫెక్షన్ ఉంది అంటేనే అప్పుడు చెవుకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అదర్ దెన్ దాట్ ర్యాండమ్లీ స్విమ్మింగ్కి పెద్ద ఇయర్ ప్లగ్స్ లేకపోయినా ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. చాలా మంది చిన్నపిల్లలకి పేరెంట్స్ చెప్తారు, ఐస్ క్రీమ్ తినొద్దు, ఇన్ఫెక్షన్ వస్తది, సోర్ థ్రోట్ అవుతది. సో, దానికి యాక్చువల్‌గా ఐస్ క్రీమ్ తింటే సోర్ థ్రోట్ రాదు. కానీ సోర్ థ్రోట్ ఉంటే వర్సెన్ అవుతది. ఎందుకంటే సోర్ థ్రోట్ అది మోస్ట్ లైక్లీ బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. బట్ ఒకవేళ దాని మీద మనం ఒక కోల్డ్ ఐటెమ్ ఇచ్చామంటే అదొక ఇరిటెంట్ లాగా కాన్స్టెంట్‌గా ఇరిటేషన్, ఇంకా ఎక్కువ సింప్టమ్స్‌ని ఇంకా అగ్రవేట్ చేసినట్టు అలా అనిపించి కొంచెం కష్టపడతారు పిల్లలు. స్వీట్స్ కూడా అంతేనా? ఐస్ క్రీమ్, స్వీట్స్, షుగర్. బేసికలీ షుగర్ ఐటమ్స్ కొన్నిసార్లు అలర్జీ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ కాజ్ చేయొచ్చు ఇన్ సమ్ పీపుల్, నాట్ ఇన్ ఆల్. బికాస్ నేనైతే చాలా చాక్లెట్స్ తింటాను అండ్ ఐ లవ్ దెమ్. నాకైతే కాఫ్ రాదు. డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, ఐ గెస్. బట్ ఇది యూజ్ చేసి పేరెంట్స్ కిడ్స్‌కైతే ఆపుతున్నారు గదా! ఇప్పుడు మీరు ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎలాగా? డెఫినెట్లీ గ్రీన్ సిగ్నల్ కాదు, బట్ షుగర్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. కానీ నేనైతే షుగర్ ఇవ్వద్దని అన్ను, బికాస్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద జాయ్స్ ఆఫ్ చైల్డ్‌హుడ్. ఇప్పుడు మనం సమ్మర్‌లో ఉన్నాం. స్వెట్, హ్యూమిడిటీ చాలా ఎక్కువ. సో, దానివల్ల ఏమన్నా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తాయా? వెల్, హ్యూమిడిటీ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. నాట్ బికాస్ ఆఫ్ స్వెట్. బేసికలీ హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్లో కొంతమంది ఏంటి చెవులకి దూది పెట్టుకుని బయటకు వెళ్ళడం, ఆర్ ఎల్స్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి దూది పెట్టుకోవాలి, గాలి వెళ్తుంది లోపలికి, ఇలా ఏదో చెప్తారు. దట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యాడ్, ఇట్స్ నాట్ ట్రూ. బికాస్ లైక్ చెవులోకి గాలి వెళ్తే ఏమవుతుందండి, దేర్ ఇస్ అన్ ఇయర్ డ్రమ్ సాలిడ్గా అడ్డుగా ఉంటుంది అండ్ నార్మల్ ఇయర్ ఫంక్షనింగ్కి ఎసెన్షియల్ కూడా. మీరు దాన్ని సగం క్లోజ్ చేయడం కోసం ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ అ కాటన్ అగైన్, లోపల ఒక హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్ రెడీ అవుతుంది. నౌ దాట్ విల్ బి అ బ్రీడింగ్ ఏరియా ఫర్ ఫంగస్. సో ఐ సజెస్ట్ నో బడ్స్ ఆర్ నో కాటన్ స్వాబ్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ఇయర్. జస్ట్ లెట్ ఇట్ బి. సింపుల్ క్వెషన్ నౌ. అసలు చెవులో దురద ఎందుకొస్తది? సో బయట స్కిన్ ఎలా అయితే ఉంటుందో బ్యారియర్ లాగా చెవు లోపల కూడా స్కిన్ ఉంటుంది. మన ఇయర్ డ్రమ్ వరకు స్కిన్నే ఉంటుంది. ఆ స్కిన్ లైనింగ్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు, మనం బడ్ పెట్టి క్లీన్ చేయడం వల్ల అవ్వచ్చు. సో దాని నార్మల్ పీహెచ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. ఆ పీహెచ్ డిస్టర్బ్ అయినప్పుడు కొంచెం స్లైట్గా దురద స్టార్ట్ అవుతుంది. దురద ఉంది కదా అనేసి మనం బడ్స్ పెడతాం. బడ్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ఒక సైకిల్ లాగా ఇచ్చింగ్. దట్స్ ద యూజువల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇట్. బట్ చిన్నప్పుడు మనకి పేరెంట్స్ ఊరికే లైక్ దురదొస్తుందా? ఓకే, తీద్దాం గులుం లైక్ సో, వస్తుంది తీయాలి అంటారు గదా! సో, దాని గురించి ఏమంటారు మీరు? సో గుబిలి అనేది ఏదైతే ఉంటుందో దట్స్ జస్ట్ బయట నుంచి వచ్చే డస్ట్, అలాంటి చెవు లోపల ప్రొడ్యూస్ అయ్యే సెక్రీషన్స్ కలిపి ఒక బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఒక బ్రౌన్ కలర్, డార్క్ కలర్ బాల్ లాగా ఫామ్ అవుతుంది. అది సేఫే, దట్ ఈస్ నార్మల్. ఒకవేళ అది ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుందంటేనే మనం ఏమన్నా మెడిల్ చేయాలి. బట్ ఆఫ్ కోర్స్ ఐ వోంట్ సజెస్ట్ యూ మెడిల్ విత్ ఇట్. I'd suggest see an ENT specialist because I'd know what to do and how to handle it. Is there an infection along with that, or is it just plain old wax? అన్నది చూడాలి.
సో డాక్టర్ విజిట్ ఇస్ నెసెసరీ అంటారు ఎక్కువ ఇబ్బంది అయితే. డెఫినెట్లీ ఇబ్బంది ఉంది అంటే డాక్టర్ విజిట్. వ్యాక్స్ మీరేదో తీసుకోవడం వల్ల ఏదో కొంచెం బ్రౌన్‌గా కనిపించింది అంటే మాత్రం డోంట్ థింక్ కి ఇట్ ఇస్ సంథింగ్ అదేదో బ్యాడ్ థింగ్ బాలేదు. ఇప్పుడు కొంచెం వచ్చింది కదా! ఇంకొంచెం క్లీన్ చేస్తే ఇంకొంచెం వస్తది. అదొద్దు. ఎందుకంటే ద మోర్ యూ మెడల్ లోపల ఎక్కువ పెనెట్రేట్ అవ్వచ్చు. డెప్త్ ఎంత ఉంటుందో తెలీదు మీకు. మీరు డైరెక్ట్‌గా చూసుకోలేరు. ఆ చీకటి గొడుగులో ఏం కనిపిస్తుంది మీకు? ఆ గుహలోకి వెళ్ళకపోవడమే మంచిది. సో నాకైతే స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం. కానీ తిన్న ప్రతిసారి నాకు కొంచెం ముక్కులోంచి నీరు కారుతుందా? యాహ్! సో సో యాహ్! దట్ ఈస్ వెరీ నార్మల్ యాక్చువల్‌గా. దాన్ని వాసోమోటర్ రైనైటిస్ అంటారు. వాసోమోటర్ ఈస్ అ సిస్టమ్ ఇన్‌సైడ్ us which handles these kind of small changes with temperature or humidity or even like spicy foods, the heat ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యేవన్నమాట అవి. సో దట్ వాసోమోటర్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతదో ముక్కులోంచి నీళ్లు కారడం, కళ్ళల్లోంచి నీళ్లు కారడం ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఇట్స్ ఎంటైర్‌లీ నార్మల్. ఇట్స్ లిటిల్ మోర్ ఇన్ సమ్ పీపుల్ దాన్ అదర్స్. కొంతమందికి స్వెట్టింగ్ కూడా ఉంటుంది. హావ్ యాస్ మచ్ స్పైసీ ఫుడ్ యాస్ యూ వాంట్ బట్ ఆఫ్ కోర్స్ ఇన్ మోడరేషన్. ఓకే. అండ్ ఇప్పుడు మన జనరేషన్‌లో అందరికీ ఇయర్ ఫోన్స్ అలవాటు చాలా ఎక్కువుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే యెస్ అండ్ నో. బేసికలీ జనాలలో ఉండే పర్స్పెక్ట్ ఏంటంటే దానివల్ల రేడియేషన్ అని అంటారు. దిస్ నో రేడియేషన్ యాక్చువల్‌గా. దే ఆర్ సమ్ లో ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఎమిషన్స్. సో యూజువల్లీ అంత ప్రాబ్లమ్ కాదు. అండ్ దే ఆర్ సేఫ్ టు యూజ్. బట్ కాన్స్టెంట్‌గా ఎక్కువ వినేవాళ్ళు అండ్ మోర్ దెన్ 1 అవర్ కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్‌గా వినేవాళ్ళు అండ్ హై వాల్యూమ్‌లో వినే వాళ్ళకైతే డెఫినెట్‌లీ దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. బికాస్ ఇట్స్ గోయింగ్ టు కాజ్ మోర్ అండ్ మోర్ హియరింగ్ లాస్. హియరింగ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇట్స్ నాట్ సేఫ్. ఓకే. సో 1 అవర్ అట్లా వాడి ఆర్ టేక్ బ్రేక్స్. సో వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కి, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‌కి కూడా డిఫరెన్స్ ఉంటుందంటారా విత్ రెస్పెక్ట్ టు అవర్ ఇయర్స్? వెల్ ఇయర్ హెల్త్ ప్రకారం నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. ఐడ్ సజెస్ట్ ఓవర్ ద ఇయర్ హెడ్‌సెట్ అయితే బెటర్. దీనికి దానికి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నట్టయితే దేర్ ఇస్ నో స్టడీస్. మిస్‌కన్సెప్షన్ అయితే ఉంది కదా! వైర్డ్ ఇయర్ Clearly, ఫోన్స్. definitely. So a lot of influencers also dwell upon it and then try to make some money off it. But seriously, as far as any evidence-based medicine అయితే concerned అయితే there's none. There's no evidence. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనకి ఎయిర్ ట్రావెల్ అనేది చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది. కామన్ అమాంగ్ అస్. సో మన పేరెంట్స్ కానీ, మనం గాని ట్రావెల్ చేస్తున్నప్పుడు హై ఆల్టిట్యూడ్‌లో చెవులు బ్లాక్ అవుతుంటాయి. దానికి ఏం చేయొచ్చంటారు? So simple things is ఒకటి you can sip some water throughout when you're ascending. Or even if that is not helping, then you can do something called as Valsalva maneuver. Adi I think I've explained it in a previous reel, but it's nothing. Just pinch your nose and blow air into your cheeks. So you'll hear your ears pop a little bit, and that will help in hearing a little bit more. Or a simple swallowing, chewing gum also helps. So these simple tricks you can try to follow. And after దిగిపోయిన తర్వాత కూడా if you're still having it, maybe wait a day, but not longer than that. See your ENT consultant. ఇవాళటి రోజుల్లో స్ట్రెస్ అనేది ఇట్స్ విత్ ఎవ్రీబడీ, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో స్ట్రెస్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? Well, really like disease పరంగా అయితే I can't say that, but of course headaches అయితే definitely stress induced ఉంటాయి. And one part of headache evaluation లో ENT is always there. Thank you so much, Dr. Mrudula, for answering all of my questions patiently. Anytime. Let's do this again. Sometime, yes.